హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ ప్లీజ్. గైస్, ఈరోజైతే ఒక రూమ్కి అయితే నీళ్ళు కడుతున్నాను. చూడొచ్చు మీరు, కాలువలోనైతే నీళ్ళు పారుతాయి. నీళ్ళు తాగొద్దామని పోయింటే ఇక్కడైతే తెగిపోయేదే. ఒకసారి చూడండి, మొన్నైతే మిరపకట్ట కొట్టించి ట్రాక్టర్తోని ఇలా అయితే ఎట్టాలైతే తోలినాం గడకి. పొద్దున ఎట్టాలు దీంట్లోనే 2 ఎట్టాలు అయ్యిండే. ఇంకా ఇదే గాయస్ తెగిపోయింది. తర్వాత ఒకటైతే వేసానే, 2 అయితే తెగిపోయావు. 2 ఇంకా ఈడోటి తెగిపోయేదే. ఇంకా ఈడ చూడాలి మరి తెగిపోయేది. ఇది ఎక్కువ దీని అమ్మ, ఇది చాలా చెప్తుంది. ఇది మళ్ళీ అప్పుడు తెగిపోయింది, మరి తెగిపోయేదే. మొన్న దిండి చేసింటే కానీ తెగిపోయేదే. ఎవరైనా వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు చాలా చూపిస్తాను మీకైతే. నీళ్ళు అయితే ఇవన్నీ తెగిపోయినవి. మధ్యన కాలువ మేర తిప్పుకొస్తుంటే మరి తెగిపోయేసుడి. ఇది తెగిపోయినవి చాలా లేట్ పడుతుంది వేసుకునేకి. ఆ మేరకి వెళ్ళవు జల్దీ. ఇల్లు గడ్డి పడేది. మొన్న క్రాష్ గుండు కొట్టినప్పుడు ఇంకా మెరక చెట్లు మొత్తం ఇంత ఇంకా ఆడదైపోయా. అమ్మా, అప్పటి నుంచి తెగిపోతూనే ఉన్నాయి ఇవి. నీళ్ళైతే ఇట్లా బాగా తిప్పుకొని పోయి అట్లా మేర నుంచి వెళ్ళాలన్నమాట. లేకపోతే మొత్తం మీద తగ్గుబడిగా కొంచెం ఇదల్లా నీళ్ళు తెగిపోయేవే. ఇట్లా గని మేరకు ఎక్కితే ఇట్లా మేర నుంచి దున్నుకునొచ్చు అనమాట. మేర నుంచి ఇట్లా పొద్దున్న మిరపకట్టి ఎట్టాలు వేసిపోయినప్పుడు ఇదల్లా కళ్ళు అయితే కొట్టేసారు మా నాయన. గొబ్బు చెట్లు అంతా ఇవి ఘాటు వరకు అక్కడ కనపడతాయి కదా దండమేకి. ఇంకా వాటికే స్టాప్, ఆడి వరకు దండ అనమాట. ఇది ఇంత ఇప్పుడు మేర చేసుకుంటూ పోతే నీళ్ళు ఎక్కుతాయి అనమాట. మనకు దున్నుకున్నా మెత్తగా వస్తుంది. ఇంకా అవన్నీ తెగిపోయినవే నీళ్ళుగా ఇవన్నీ తెగిపోయి మధ్యన తెగిపోయినవే. మరాడ తెగిపోయేదిగా. తలకాయ నొప్పి. టైం ఏమో 10 గంటలకు. కరెంట్ అయితే 10 గంటలకు వచ్చేదే. ఈ మధ్యనే ఎక్కువ తెగిపోతుండే ఇవి. మరి ఇప్పుడు దాన్ని వేసుకున్నా. నీళ్ళు కట్టుకుంటాం కదా, మళ్ళీ ఇది నీళ్ళు కట్టుకున్న తర్వాత ఇది దున్నుకొని మళ్ళీ మనం ఏమన్నా బుట్టలు కానీ పత్తి కానీ వేసుకోవాలనుకుంటే వేసుకునొచ్చు అనమాట. ఇట్లా నీళ్ళు కట్టుకొని కన్నీ దున్నుకుంటే రేపు మర్నాడు మరి కొద్ది రోజుల తర్వాత జల్దీ ఏదో పంట వేసుకునొచ్చు అనమాట. దీన్ని అయితే బొడ్డులు వేస్తాము. మరి ఇప్పుడు మిరప అయిపోయేది కదా, బొడ్లు వేస్తాము. మిరప అన్నంత పెట్టుబడి అయితే ఎక్కువైతే ఉండదు బొడ్ల చేనుకి. పురుగు మందు, తెగులు మందులు కొడతాము బొడ్ల చేనుకి. దాని అమ్మ అక్కడ మరి కాలు ఒకటి తెగిపోయేది. మరి ఇక్కడ వచ్చే తలకాడ ఖచ్చితంగా తెగిపోతా వాడు ఒక్కసారన్నా. వేసుకునేకే చాలా లేట్ పడుతుంది. మరి తెగిపోయేది అక్కడ. కరెంటు పొద్దున 10కి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఉంటుంది. నైట్ 8 గంటలకు ఇస్తాడంటే నైట్ 12 గంటలకు ఇచ్చి తెల్లారుజామున 5 గంటలకు అయితే తీస్తాడు. రాత్రి ఎక్కువ 5 గంటలు సేపు ఇచ్చి పగులే తక్కువ ఇచ్చినాడు.
మళ్ళీ ఎవరు నిద్ర కాసేటోళ్ళు అయితే నేను కానీ చాలా వీడియోలు చూపించుంటాను మీకు, కానీ కంపల్సరీ అంత 5 గంటల సేపు నిద్ర కాసుకొని కళ్ళు మనకైతే మూసుకుపోతాయి. ఇంకా ఎప్పుడైతే నిద్రపోదాం అనిపిస్తుంటుంది. పగులు 4 గంటలు వేసి రాత్రి 5 గంటలు ఇచ్చినాడు ఈ కరెంట్ అయితే, ఫుల్ కరెంటు. నైట్ పూట కట్టుకునే చాలా ఇబ్బంది. కావాల్సి ఉంటే నైట్ కానీ ఒకటి షార్ట్ ఫిలిం పెడతాం ఖచ్చితంగా, చూడండి దాన్ని. కానీ నైట్ అంటే మనం పండుకునేది 9-9:30 అట్లా అవుతుంది పండుకునే తలకి. మళ్ళీ నైట్ 12 గంటలకి కరెంట్ వస్తుంది. ఆ టైంకి ఎట్లా లేస్తారు బ్రో అనుకోవచ్చు మీరైతే. కంపల్సరీ అలారం పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా అలారం పెట్టుకుని అయితే లేచిపోయి మరి నీళ్ళు గట్ల తీసేయను. కానీ అయిపోతుందో లేదో తెలియదు నాకు, కానీ కన్ఫామ్గా ఖచ్చితంగా అయిపోతుందో లేదు కానీ తెలియదు. ఎంత చూడండి గాయస్, మొత్తం ఇదైతే ఆ జంషెట్ కాడ గనం ఉంది కదా, దాని కాడ నుంచి ఈ పక్కన మెరక్షం పక్కన నుంచి అటు వరకు అనమాట. మొత్తం ఇది ఎంత 70 సెంట్లు. ఇప్పుడు కరెంట్ వచ్చి కాసి ఎంతసేపు అయిందంటే 1:11 నిమిషాలు అయితే అయ్యేదే. అంటే 10 గంటలకు వచ్చేది ఫుల్ కరెంటు. ఇప్పుడు 11-12 అయ్యేదే టైము. ఇది సగముగానే అయిపోయేది, కానీ కష్టమైంది ఈరోజైతే. ఇట్లా మేళాల్లో వెళ్ళిస్తే తర్వాత మధ్యాహ్నం బెరిబెరి తిప్పుకోవచ్చు అనమాట. అట్లా ఒట్టి భూమికి జల్దీ ఇట్లా నీళ్ళు కట్టుకుందాం. ఇది ఎండాకాలం కాబట్టి భూమిలో అయితే నీళ్ళు కట్టినా జల్దీ ఆరిపోతాయి. మనం వెనకలే దున్నుకున్నాలి ఖచ్చితంగా, లేకపోతే అంత తర్వాత పెద్దలు వేస్తాయి అనమాట మనకి. ఇప్పుడు దున్నుకుని కాదులే, ఇప్పుడు నాగేళ్ళు దున్నింది అనుకో, ఒకవేళ నాగేళ్ళు దుంటే కానీ పెద్దలు వేస్తాయి అనమాట. అందుకే కొంచెం తేమ ఉన్నప్పుడే దున్నుకోవాలి. పొడి బారుతుంది చేను మొత్తం. పెద్దలు బారినట్టు మరం తర్వాత గుంట వాసుకొని మరి మనం బుడ్డలు ఎత్తుకోవాలనుకుంటే మెత్తగా మన ఎద్దులు గుంట వాసుకునేది. గుంట వాసుకున్న తర్వాత కాలువలు కొట్టే గుంట కొట్టి సన్నదని దాంతో కాలువలు కొట్టుకొని మర్ర నీళ్ళు పెట్టుకొని మరి ఇంకా బొడ్లు ఎత్తుకోవాలన్నమాట. అట్లయితే తేమలోనే అయితే బొడ్లు బాగా మలుస్తాయి. అదే ఒట్టి భూమిలో అయితే మలుసు అనమాట. విత్తనాలు ఎండిపోయి విత్తనాలు మలుసు కావుకి మొన్ను కావుకి సీమలు అయితే తింటాయి ఖచ్చితంగా. ఇట్లా దండ మేర నుంచి ఇడుచుకొని అయితే రావాలా. ఇట్లా దండ మేర నుంచి వచ్చి ఇట్లా మేర వరకు వెళ్ళిస్తే తర్వాత ఇంకా అది ఎంత మరసంగా వెళ్తాం అనమాట కట్టుకొని పోతే మనము. ఇవి ముంచారివి ఇల్లు కొన్ని బారుతాయి, నీళ్ళు దండికి బారుతావులే, కాకపోతే గడ్డిలోనే అనమాట రావు నీళ్ళు జల్దీ. మనం ముంచారే కాలువకి ఎన్ని జోరుకుంటే నీళ్ళు అయితే ఫుల్ వస్తాయి అనమాట మనకి. చేను కానీ జల్ది వెళ్తుంది. అని మేరకు వెళ్ళిస్తే తలకే వెళ్ళినా కానీ మేరకు వచ్చింటే ఆ మేర అప్పుడే తెగిపోయేది. ఇట్లా తెగిపోయినప్పుడల్లా చాలా ఇబ్బంది అవుతుంది వేసుకునేకి. మన చేను బిరిబిరి ఫాస్ట్ వెళ్ళదనమాట, జల్దీ వెళ్ళదు. ఎక్కువ రోజులుగా కడితే ఓ తొక్కు దున్నుకునే కానీ మనకు తేమ ఉంటుంది, ఓ తొక్కు పొడి బాగుంటుంది అనమాట దున్నుకునేకి. ఎంతసేపు ఉన్నా బాగా కొంచెం తేమ మీద అనుకుంటే మేలు అనమాట ఒట్టి బొమ్మ కాబట్టి. గాయస్ ఇదే వీడియో, ఇది మీకు కంపల్సరీ నచ్చింది అనుకుంటా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.